నల్లగొండ మిర్యాలగూడ ప్రణయ్ హత్య సంఘటన అనంతరం గత కొద్ది రోజులుగా అటు ఎలక్ట్రానిక్ ఇటు డిజిటల్ మీడియాలో కులాలు అంతరించిపోవాలి, కులాంతర వివాహాలు జరగాలి అంటూ ఒకవైపు, వీటిని వ్యతిరేకిస్తూ మరొక వైపు ఒక రకంగా చర్చల యుద్ధం కొనసాగుతోంది. ఎవరికి వారు స్పందించకపోతే తాము సమాజం నుండి వెలివేయబడతామేమో అనే భయంతో అర్జెంటుగా ఒక ఉదారవాద ముసుగు వేసుకుని తెగ ఆవేశపడిపోతున్నారు. మీడియా కూడా సంఘటన జరిగిన మరు నిమిషం నుంచి పరువు హత్య అనే పేరుతో ఈ సంఘటనకి ఇచ్చిన అపరిమితమైన ప్రాముఖ్యత వల్ల రెండు కుటుంబాల మధ్య సమస్య, సామాజిక వర్గాల మధ్య సమస్యగా రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమస్యపై ఎవరి వాదనతో వారు స్పందిస్తూ విషయాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తున్న వారిని ప్రముఖ సామాజికవేత్త, కంప్యూటర్ ఎరా పత్రికా నిర్వాహకులు, పోలీస్ అకాడమీ అధ్యాపకులు ఫేస్బుక్లో రాసిన పోస్టు ద్వారా సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. జనాల ద్వంద్వ వైఖరి చూస్తూ కడుపు మండి శ్రీధర్ గారు అడుగుతున్న ప్రశ్నలివి. మరి ఈ సోకాల్డ్ గుడ్ సమారిటన్స్ వేసుకున్న ముసుగులు తొలగించి సమాధానాలు ఇవ్వగలరా? నల్లమోతు శ్రీధర్ గారి ప్రశ్నలు ఇలా ఉన్నాయి. ఈ దాగుడు మూతలు ఎందుకుగాని ఒక్కటి సూటిగా అడుగుతాను. పరువు హత్యల గురించి తెగ ఆవేశపడిపోతున్న జనాభాని రండి, కులాలు మతాలు నిర్మూలిద్దాం, ఈ క్షణమే మనం మారుదాం, సోది డిస్కషన్ లాపేసి ఎందుకు పనికిరాని ఆదర్శాలు వల్లించటం మానేసి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మీ పేరు పక్కన తోకలను తీసేయగలరా? వెంటనే మీ పేరు పక్కన కులం పేరు, మతం పేరు తొలగించండి. ఈ క్షణమే చేయాలి. రెండు ఆలోచనే వద్దు. పేరు పక్కన కులం పేరు పెట్టుకుంటే తప్ప ఐడెంటిటీ లేనప్పుడు ఇంకా బ్రతుకెందుకు? రిజర్వేషన్లు వద్దు అని చెప్పగలరా? కులాలు మతాల పేర్లు చెప్పుకుని రిజర్వేషన్లు పొందడం మానేయాలి. మన స్వశక్తిని నమ్ముకోవాలి. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని అరిగిపోయిన రికార్డు వాదనలు, పేరాల కబుర్లు కాదు. నిజాయితీగా ప్రాక్టికల్గా ఉందాం. ఏం, నీకు నువ్వు నీ సమర్థతతో బతకలేవా? సమాజంలో ఇప్పుడు 100 అవకాశాలున్నా రిజర్వేషన్లు లేకపోతే బతకలేనంత చేతగాని వాడిగా ఉండడం సిగ్గుగా లేదా? రిజర్వేషన్లకి హత్యలకి సంబంధం ఏంటి అంటావా? ఉంది. ఇక్కడ కులంతో ముడిపడి ఉన్న ప్రతీదీ మనుషుల మధ్య అగాధాలు సృష్టిస్తూనే ఉంది. అన్నీ వదులుకోవాల్సిందే. తోటి మనిషిని కులం మతంతో సంబంధం లేకుండా గౌరవిద్దాం, ప్రేమిద్దాం. నాకు తెలుసు, సామాజిక మీడియాలో తమకు రిజర్వేషన్లు ఎందుకు కావాలో చాంతాడంత కామెంట్లు కొంతమంది పెడతారు. వాళ్ళని రిజర్వేషన్లు వదులుకోమనండి. మేము కులాల పేర్లు వదులుకుంటామని మరికొందరు స్పందిస్తారు. మనలో లోపాలు పెట్టుకుని మళ్లీ ఆదర్శాలు వల్లించడానికి సిగ్గుగా లేదా? మనకు మనం మారడం చేతకాదు కానీ మళ్లీ కబుర్లు చెప్పేస్తూ ఉంటాం. సిగ్గుపడాలి. అందుకే వ్యక్తిగా నిన్ను నువ్వు నమ్ముకో. నీ గురించి మాత్రమే ఆలోచించి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఆ తర్వాత సమాజం అదే మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.